విక్టమ్ లేడు, కత్తులు లేవు, కడారులు లేవు, అటెంప్ట్ మర్డర్, బ్లడ్. నేను లేకుంటేనే అదే అన్నాను జడ్జి గారి ముందు, యువర్ ఆనర్ ఎంత బ్లాక్ బస్టర్ థ్రిల్లర్ మూవీ ఇది. 307 ఐపీసీ అంటే నేను చంపినట్టు, చంపడానికి ప్రయత్నించినట్టు, అవతల వ్యక్తికి గాయాలు పడినట్టు, అక్కడ కత్తులో కడారులో వాడినట్టు ఫ్యాబ్రికేట్ చేశారు ఒంగోలు స్టూపిడ్ పోలీసులు. అక్కడ డీజీపీ రాముడు గారు, మంచి శ్రీకాంత్ ఎస్పీ గారు న్యాయం చేశారు కాబట్టి నేను క్షమించా. ఏ పోలీసుని క్షమించను. ఇప్పుడే ఇంకో కేసు ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నా. ఎస్ఐకి వార్నింగ్ ఇచ్చా. వెస్ట్ గోదావరిలో కేసు విషయం త్వరలో నేను వెళ్ళి మాట్లాడతా. అడ్డగోలుగా చంపేసిన వాళ్ళు వైసీపీ కార్యకర్తలను డబ్బులు తీసుకొని ఏ1ని అరెస్టే చేయలేదట. అందుకేనా మర్డర్లు ఎక్కువైపోయి, నరహత్యలు ఎక్కువైపోయి, మానభంగాలు ఎక్కువైపోయి, ఆత్మహత్యలు ఎక్కువైపోయి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవడమేనా? కనుక ప్రవీణ్ పగడాలది హత్య అని చెప్తున్న వాళ్ళందరూ ధైర్యంగా ఉండండి. 7569441275 కి మీరుకున్న ఎవిడెన్స్లు ఎక్స్ట్రా పెట్టండి. అది ఎంక్వైరీ చేయిస్తాం, రీపోస్ట్ మార్టం చేయిస్తాం, అవసరమైతే న్యాయం చేయిస్తాం. ఈ రోజు కాకపోతే వివేకానంద రెడ్డికి 6 సంవత్సరాల వరకు న్యాయం జరగలే. నేనైతే 6 వారాల్లో న్యాయం చేస్తా. ఈ రోజు కాకపోతే కొద్ది సంవత్సరాల తర్వాతైనా ప్రజాశాంతి పార్టీ అధికారంలో రావాలి. మీరు రప్పించాలి. 2 తెలుగు రాష్ట్రాలను కాపాడాలి. ఇప్పుడున్న వారందరూ అవినీతి పరులని అర్థమైపోయింది. రెండో సబ్జెక్టు, ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 2300 ఎకరాల్లో మంచి 400 ఎకరాలు ఎన్నుకొని దాన్ని ఇండస్ట్రీలకి ఇచ్చేసి 40,000 కోట్ల ప్రాపర్టీ 400 ఎకరాలది 2 కోట్ల రూపాయలకి అమ్మేసి స్టూడెంట్లు, తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ విద్యార్థుల కడుపులు కొట్టడానికి ఇక్కడ ప్రయత్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్, మరి బీజేపీ గవర్నమెంట్ ఎందుకు ఫైల్ చేయలేదు బిల్లు? అంటే వీళ్ళందరూ ఒకటేనే కదా. ఒరే మేము 22 ప్రాపర్టీలు అమ్మి పడేసాం, లక్షల కోట్లు మేము దోచుకున్నాం. ఆ బండి సంజయ్ గారు ఏం మాట్లాడుతాడో తెలియదు. ఒక్కో రోజుకో మాట వాగుతాడు. ఈ మధ్యన మళ్ళీ నా పేరు తీసుకొచ్చాడు. రేవంత్ రెడ్డి అమ్మేస్తున్నాడు, కేఏ పాల్ కూడా అమ్మేస్తాడు అని. ఒరే యూజ్లెస్ ఫెలో, నువ్వురా, మీ డాడీ మోదీరా లక్షల కోట్ల ప్రాపర్టీ దేశం అంతా అమ్మేశాడు. నా పేరు ఎందుకు రా తీసుకొస్తావు? నువ్వు ఒక తమ్ముడు, కాపు తమ్ముడు అని నేను క్షమిస్తే అప్పుడు నేను బీజేపీ ప్రెసిడెంట్ నుంచి పోస్ట్ పీకించలేదా? మీ బీజేపీ ప్రెసిడెంట్ నడ్డా నా శిష్యులు, మీ మోదీ గారు నా శిష్యులు. మరి నువ్వు నాకెందుకు థ్రెటన్ చేస్తావు? నా పేరు ఎందుకు తీసుకొస్తావు? నువ్వు కలిసి పనిచేద్దాం, అవినీతిని ఆపుదాం అంటే నేను ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి రెడీయే. మీరెందుకు ఫైల్ చేయలేదు? స్టూడెంట్లు ఫైట్ చేయడం, ఈ పనికిమాలిన స్టూడెంట్లు కూడా కొంతమంది గొర్రె కషాయాన్ని ఎలా నమ్ముతుందో ఆ కేసీఆర్ని నమ్ముతారు, ఆ కేటీఆర్ని నమ్ముతారు, ఆ చంద్రబాబుని నమ్ముతారు, ఆ జగన్ని నమ్ముతారు, ఈ రేవంత్ రెడ్డిని నమ్ముతారు, ఈ బీజేపీని నమ్ముతారు, ఈ దొంగల పార్టీలు నమ్ముతారు. కళ్ళకు కనబట్లేదా? స్టీల్ ప్లాంట్ అందరూ అమ్మేశారు 14,000 ఎకరాలు. నేను తప్ప అమ్మకాన్ని నేను ఆపాను. 8 లక్షల కోట్లది కోర్టుకెళ్ళి మోదీ గవర్నమెంట్, కాంగ్రెస్ అందరూ అమ్ముతుంటే నేను ఆపాను. మీ కొరకు ఎంత ఫైట్ చేస్తున్నాను ఓపెన్ గాన. కనుక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులందరూ వినండి, నేను మీతో ఉన్నాను. మీలో కొందరు అమ్ముడుపోయినా పర్వాలా, 3-4 ప్రెసిడెంట్, నేను స్టూడెంట్స్తో విన్నాను. వేల మంది స్టూడెంట్స్కి నేను మద్దతు ఇస్తాను. నేను ఎంట్రీ అయిన తర్వాత ఎవడు ఏది అమ్మలేడు. ఒకవేళ బినామీకి అమ్మినా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముందే చెప్తున్నా, మీరు కొనుక్కోరంటే కుదరదు, క్యాన్సిల్ చేసి పడేస్తా డీల్స్ అన్నిని.
ఆడు ఎవడైనా సరే ఆడు మై హోమ్ అని కడితే ఆడికి హోమ్ లేకుండా చేసేస్తా.